నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. మామూలు వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చిందంటే వారు మానసికంగా కృంగిపోతారు, మరింత బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా అదే కష్టం కనుక, అదే అవమానం కనుక మహాత్ములు కనుక ఎదురైతే వారు ఖచ్చితంగా మానసిక ధైర్యంతో వాటిని ఎదుర్కొని వారు పడ్డటువంటి కష్టం మరెవరికి కూడా రాకూడదని చెప్పి చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు, అహర్నిశలు శ్రమిస్తారు, వాటికి పరిష్కార మార్గాన్ని కనిపెడతారు. అలాంటి మహాత్ములు ఒకరైనటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనకి పెద్దలు ఒక మాట చెప్తుంటారు, మట్టి ముద్దలా కాదు బంతిలా ఉండండి అని చెప్పి. మట్టి ముద్దను కనుక బలంగా నేలకేసి కొడితే అది ఎంత బలంగా కొడితే అంత బలంగా నేల కంటుకుపోతుంది. అదే కనుక మనం బంతిని కొట్టామనుకోండి, ఎంత బలంగా కొడితే అంతకి ఫోర్స్గా మరింత రెట్టింపు వేగంతో అది పైకి లేస్తుంది. అలానే మామూలు వ్యక్తులు ఏంటంటే ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే మట్టి ముద్దలా నేల కొరిగిపోతారు. కానీ మహాత్ములు ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా అవమానం వచ్చినా సరే బంతిలా మరింత వేగంతో పుంజుకొని వృద్ధిలోకి వస్తారు, ఉన్నతంగా ఎదుగుతారు. అలాంటి వ్యక్తులు ఒకరైనటువంటి మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మధ్యప్రదేశ్లోని మౌవనే గ్రామంలో రామ్జీ, మాలోజీ మరియు భీమాబాయి దంపతులకు పుట్టినటువంటి మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన చిన్నతనం నుండి కూడా చాలా దారుణమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నారు. ఒకానొక సందర్భంలో స్కూల్లో చదువుకున్నటువంటి రోజుల్లో ఈయన తరగతి గదిలో పాఠం వింటున్నప్పుడు టీచర్ క్లాస్ చెప్తూ ఈ యొక్క ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయగలరని చెప్పేసి పిలిచినప్పుడు ఈయన లేచి నేను సాల్వ్ చేస్తానని చెప్పి దగ్గరికి రాబోతుంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో కొంతమంది మూర్ఖులు ఎవరైతే అజ్ఞానంతో ప్రవర్తిస్తుంటారో వాళ్ళు ఎంత మాత్రం కూడా ఈయన బోర్డు ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసి ససామిరా అని చెప్పేసి అనడంతో ఈయన చాలా బాధపడ్డారు. అయినా సరే ఎంత మాత్రం కృంగిపోలేదు. మరో సందర్భంలో మంచినీరు తాగుదామని చెప్పి వెళ్తుంటే అందరూ పూర్తయిన తర్వాత చెట్టు చివర నువ్వు నీరు తాగాలని చెప్పేసి అక్కడ కూడా అవమానం చేశారు. అయినా ఎంత మాత్రం కూడా కృంగిపోలేదు. ఈ అవమానాలన్నింటిని కూడా ఎదుర్కోవాలంటే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే చాలా బాగా చదువుకుని మంచి పొజిషన్ రావాలని చెప్పేసి ఆలోచిస్తూ నాలని ఎవరైతే అవమానాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి అహర్నిశలు శ్రమించారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది మేధావుల చేత కీర్తించబడి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావుడు. అలానే నిరంతరం కూడా విద్యను అభ్యసించి చాలా గొప్ప జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచ మేధావిగా కీర్తించబడేటువంటి మహానుభావుడు. కొన్ని కోట్ల మందికి ఆదర్శమూర్తి, అలానే కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి. అలానే రాజ్యాంగ నిర్మాత, అలానే సంఘ సంస్కర్త, అలానే ఆర్థికవేత్త. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ సంపాదించి ప్రపంచంలోని అత్యంత గొప్ప యూనివర్సిటీలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి పిహెచ్డీలు చేసి ఎన్నో డాక్టర్లు సంపాదించి భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ ఇంతనంతరం తను భారతదేశానికి, భారత రాజ్యాంగాన్ని అందించి దేశానికి ఎంతో సేవ చేసినటువంటి మహాపురుషుడు. అలానే అత్యుత్తమైనటువంటి భారతరత్న అవార్డును పొందినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన బాల్యంలో ఎన్నో అవమానాలు పడుతున్నటువంటి సందర్భంలో ఒక మరాఠీ బ్రాహ్మణ్ టీచర్ ఏంటంటే ఈ పిల్లవాడిని మరింత ప్రోత్సహిస్తూ ఈ పిల్లవాడికి ధైర్యాన్ని చెబుతూ ఈ పిల్లవాడి యొక్క ఇంటి పేరు ఏదైతే ఉందో అంబా వాడేకర్ అనే ఇంటి పేరు ఉండేది, ఆ పేరును మార్చి ఆ టీచర్ యొక్క ఇంటి పేరు ఏదైతే ఉందో అది అంబేద్కర్ని తీసుకొని వచ్చి ఈ పిల్లవాడికి పెట్టారు. అక్కడి నుంచి రికార్డ్స్లో అంబా వాడేకర్ అనేటువంటి పేరు అంబేద్కర్ గా మార్పు చెందింది. ఈయన జీవితంలో జరిగిన మరొక సంఘటన, ఒక అంబేద్కర్ గారు ఒక చోట చాలా మంచి పొజిషన్లో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్యూన్ ఏంటంటే ఫైల్స్ తీసుకొని వచ్చి ఈయన దగ్గర పడేస్తారు. నీ క్రింద నేను పని చేయాల్సి వస్తుందని చెప్పేసి చాలా దారుణంగా విమర్శ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ సంఘటన చూసినటువంటి అంబేద్కర్ గారు చాలా మానసికంగా చాలా బాధపడతారు. అంటే దేశంలో ఉన్నటువంటి ఒక మానసిక రుగ్మతను ఎలాగైనా సరే పోగొట్టాలని చెప్పేసి ఎంతో పరితపించి కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలిగినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఒక మాట నేను చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కులం పేరు చెప్పు కానీ, మతం పేరు చెప్పు కానీ, లేకపోతే ప్రాంతం పేరు చెప్పు కానీ, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి భావన ఎవరిలో మొదలైనా సరే వారు మానసిక రోగులతోనే సమానం. ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది భూప్రపంచంలో ఏదీ లేదు. ఈ యొక్క సమస్త ప్రపంచంలో ప్రతిదీ గొప్పదే, ప్రతి మనిషి గొప్పవాడే, ప్రతి కులము గొప్పదే, ప్రతి మతము గొప్పదే, ప్రతి ప్రాంతము గొప్పదే, ప్రతి భాష గొప్పదే. ప్రతి మనిషి కూడా తన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఇతరుల సిద్ధాంతాలను గౌరవిస్తూ ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచిస్తారో అప్పుడు సమాజం శాంతియుతంగా ఉంటుంది. ఎవరికి కూడా ఎటువంటి అవమానాలు జరగకుండా, ఎవరికి ఎటువంటి కష్టాలు లేకుండా సమాజం శాంతియుతంగా ముందుకు సాగుతుంది. కాబట్టి మనకు అంబేద్కర్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎంత మాత్రం కృంగిపోకుండా ఉన్నతంగా ఆలోచిస్తూ ఎవరైతే విద్యార్థి దశను సరిగ్గా ఉపయోగించుకుంటూ జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు నలుగురికి ఆదర్శప్రాయం అవుతారు. వారి యొక్క జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. అలానే అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి పుస్తకాలంటే చాలా ఇష్టం. తన ఇంటిలోనే 50,000కి పైగా పుస్తకాలు కలిగినటువంటి ఒక పెద్ద లైబ్రరీని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే పుస్తకమే తన యొక్క జీవితాన్ని మార్చిందని చెప్పి తనకి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి మహాత్ముల యొక్క జీవితంలో ఎవరు చూసినా సరే ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో, ఎవరైతే ఉన్నతంగా ఆలోచిస్తారో, ఎవరైతే సమాజ హితం కోసం పాటుపడతారో వారు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోతారు. కాబట్టి మనం కూడా మహాత్ముల యొక్క జీవితాలను తెలుసుకుంటూ మనం ఉన్నతంగా జీవిద్దాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. కులమత ప్రాంతాలకు అతీతంగా అత్యున్నతమైనటువంటి శాంతియుత సమాజ నిర్మాణం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీటిని లైక్ చేస్తూ నలుగురికి షేర్ చేస్తూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి చిన్నతనం నుంచి మంచిని నేర్పించి మంచి సమాజాన్ని తీర్చిదిద్దండి. ధన్యవాదాలు. జై హింద్.